అందరి పిల్లలకి ఇట్లా కాకుండా చూసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఒకే రోజు ఒకే కుక్క ముగ్గురిని కరిసింది. ఇందులో మా బాబు కూడా ఉన్నాడు. వెంటనే టీకాలు వేయించడానికి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లిపోయినాం. టీకాలు కూడా వేయించినాం. ఇదెక్కడో కాదు, మంచిర్యాల డిస్టిక్ లక్షట్పేట మున్సిపాలిటీలో. పేరుకే మున్సిపాలిటీ, పల్లెటూరు కంటే అధ్వానం ఉంటాయి పనులన్నీ కూడా. కుక్కలు కోతులు లక్షట్పేట మొత్తం వీరంగా చేస్తున్నాయి. కానీ అస్సలు పట్టించుకోరు. వాటిని తీసుకొని పోయి ఎక్కడ జంగల్లో కూడా వదిలిపెట్టారు. ఎన్నోసార్లు ఎంతో మంది కంప్లైంట్ ఇచ్చిళ్ళు. వాట్సాప్ గ్రూపుల్లో కూడా కుక్కలు 10-20 తిరుగుతుంటే పెట్టిళ్ళు. కానీ వాళ్ళు చూసి పట్టించుకోరు. ఇప్పుడు కూడా మేము అందరం కలిసి కంప్లైంట్ చేయడానికి వెళ్తే 10:30 అయింది. కమిషనర్ రాలేదు, మేనేజర్ రాలేదు. అక్కడ ఉన్న సిబ్బంది ఏమో అసలు ఏం పట్టించుకుంటలేరు. సో ప్రతి ఊర్లో ఈ సమస్య అయితే ఉంది. మీ ఊర్లో కూడా ఈ సమస్య ఉంటే అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో పెద్ద ఎత్తున పై అధికారుల వరకు వెళ్లి వెంటనే రెస్పాండ్ అయ్యేదాకా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో నేను వ్యూస్ కోసం, లైక్స్ కోసం చేయట్లేదు. పరిస్థితి మారాలి. ఇవాళ కొంచెంతో పోయింది కాబట్టి ఓకే. రేపు ఇంకా పెద్ద ఎత్తున జరిగి ప్రాణాలు పోయే సిచ్యువేషన్ ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? లక్షట్పేట మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో లక్షట్పేటలో ఉన్న కుక్కలు కోతులు అన్నింటినీ కూడా తీసుకుపోయి జంగల్లో వదిలేసి వచ్చి జనాల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తారని కోరుకుంటున్నాం.